నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదయ్యున్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమైన నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము మానవ రూపంలో దేవుని సంపూర్ణత. ప్రియులారా, ఇమ్మాన్యుయల్ అనగా దేవుడు మనకు తోడు అనేది పాత నిబంధన ప్రపంచానికి చేయబడిన ప్రకటన. యేసు ప్రభువారి యొక్క జన్మ ఈ ప్రవచనం యొక్క ప్రాథమిక నెరవేర్పు. దేవుడు మానవతారిగా ఈ లోకంలోనికి వచ్చే అమూల్యమైన ఘట్టంలో, ఈ సృష్టించబడిన ప్రపంచంలో దేవుడు మానవుడిగా ప్రత్యక్షపరచబడటం అనే సంఘటనల సమాహారం మనకు కనబడుతుంది. ప్రియులారా, ఇందులోని గొప్ప మర్మము ఏమిటంటే దేవుడు సంపూర్ణముగా ఈ భౌతిక శరీరములోనికి రావడం. ఈ పరిపూర్ణమైన దైవత్వం శిశువు శరీరములో ఇమర్చబడటానికి, శిశువు శరీరానికి ఎటువంటి మార్పులు చేర్పులు చేయవలసిన అవసరం లేకుండా పోయింది. ఆయన సాధారణంగానే పెరిగి పెద్దవాడై రాబోయే సంవత్సరాలన్నిటిలో తన తండ్రి యొక్క ఖచ్చితమైన ప్రత్యక్షత కాబోతున్నాడు. పరలోకమంతటా నిండి ఉన్న వ్యక్తి సంపూర్ణముగా మరియు పరిపూర్ణముగా మానవ శరీరములో ఇమడడం గురించి మనం అర్థం చేసుకున్నామా? మానవ శరీరాన్ని తన మహిమతో నింపడానికి అంత స్థాయికి వెళ్ళిన దేవుని ముందు ఆశ్చర్యముతో మరియు ఆరాధన పూర్వకంగా మనము మోకరిల్లాలి. ప్రియులారా, మనుష్యులు ప్రభువు నడకను చూసినప్పుడు ఆయన మానవ రూపములో ఉన్న దేవుడని గుర్తించారు. వారు యేసు మాటలు విన్నప్పుడు వారు దేవుని మాటలు విన్నారు. వారు క్రీస్తు అద్భుత కార్యాలు చూసినప్పుడు వారు దేవుని శక్తిని, మహిమను చూచారు. ప్రియులారా, వారు యేసు ప్రభు యొక్క కన్నీరు చూచినప్పుడు దేవుని భావోద్రేకాన్ని వారు అర్థం చేసుకున్నారు. ఆయన పనులన్నీ ఇదే రకమైన అభిప్రాయాన్ని కలిగించాయి. తండ్రి అయిన దేవుడు తన తెరను తొలగించి క్రీస్తు కోపములో తన పవిత్రతను, దరిద్రుడు కావడంలోని ఆయన కృపను, విధవరాలిని స్వస్థపరిచేటప్పుడు ఆయన కరుణను, తుఫానును నెమ్మది పరిచేటప్పుడు ఆయన శాంతిని, ఒక కుమారునికి జీవితాన్ని ప్రసాదించటములో ఆయన కనికరమును, సిలువను అంగీకరించటములో ఆయన సంతోషాన్ని, చనిపోవుటలో ఆయన ప్రేమను మానవులకు కనబరిచాడు. ప్రియులారా, దేవుని స్వాభావికమైన ప్రతి అంశాన్ని దేవుడు బయలుపరిచాడు. యేసు ప్రభువారు హృదయాలను ఎరిగినప్పుడు దేవుని సర్వజ్ఞత బయలుపరచబడింది. క్రీస్తు శోధించబడి కూడా పాపం చేయకుండా ఉండడం ద్వారా వారు దేవుని పరిశుద్ధతను దర్శించారు. అయితే మానవులుగా ఉన్న మనం ఈ మర్మాన్ని ఏ విధముగా పట్టుకోగలం? ప్రియులారా, ఈ ప్రశ్నకు జవాబు ఏమిటంటే, మనం యేసుక్రీస్తును విశ్వసించి ఆయన రక్షణను అంగీకరిస్తే ఆయన వచ్చి పరిపూర్ణముగా మనలో నివసిస్తాడు. ఈ ప్రక్రియ మనల్ని దేవుడిగా మార్చదు, కానీ మానవ శరీరములోనికి దేవుడు వస్తాడు. ప్రియులారా, దేవుని పరిపూర్ణత ఆయనలో ఉంటుంది మరియు మనం ఆయన చేత నింపబడతాం. ఆయన బయలుపరిచినవన్నీ మనం బయలుపరచలేం, ఎందుకంటే మనం దేవుళ్ళం కాదు. కాబట్టి అయితే మనం కొన్ని పరిమిత మార్గాలలో క్రీస్తును బయలుపరుస్తాం, ఎందుకంటే ఆయన మనలో నివసిస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అదృశ్యుడైన దేవుని మనకు కనబరచడానికి దేవుని పరిపూర్ణత క్రీస్తు రూపాన్ని సంతరించుకున్నట్లు అదృశ్యుడైన క్రీస్తు పరిపూర్ణత
మనలో ఉండి మనం ఇతరులకు ఆయనను బయలుపరచాలి. దేవుని ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ కూడా మీకు అనుగ్రహింపబడును కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు. రాత్రంతయు కాపాడారు నాయన. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ ప్రయాణంలోనూ పరిచర్యలో తోడై ఉండండి. నీ సేవ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని దీవించి ఆశీర్వదించండి. వారి ప్రయాణములలో పరిచర్యలో తోడుగా ఉండండి. దేవా, ఇదిగో ప్రభువా, మరి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరికీ కావలసిన కాపుదల దయచేయండి నాయన. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానం ఇవ్వండి. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాల మీదకు దయచేయమని, ఏదైనా దీవెనలతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.